రియల్ ఎస్టేట్ సంస్థ శ్రీ భ్రమరా గ్రూప్ ఆధ్వర్యంలో ఒంగోలులోని సౌత్ బైపాస్ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన ది సిటీ వెంచర్ బుధవారం ప్రారంభమైంది. గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి, గ్రూప్ చైర్మన్ గల్లా రామచంద్రరావుతో కలిసి స్థానిక ఎమ్మెల్యే దామచల జనార్దన్ రావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సంస్థ చైర్మన్ మాట్లాడుతూ నేషనల్ హైవేకి 16 కిలోమీటర్ల దూరంలో, ఒంగోలు నగరానికి కేవలం 2 కిలోమీటర్ల దూరంలో 70 ఎకరాల స్థలంలో 48 లగ్జరీ డూప్లెక్స్ గృహాలు ఓపెన్ ప్లాట్ తో ప్రాజెక్టును రూపొందించినట్లు వివరించారు. గ్రీనరీ, థీమ్ పార్కులు, వాకింగ్ ట్రాక్, విశాలమైన రోడ్డు, చిన్నారుల పార్కులతో సహజ సుందరంగా తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు. నగర ప్రజలు ఈ ప్రాజెక్టును ఆదరించాలని కోరారు. కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్లు, కస్టమర్లు, మార్కెటింగ్ మేనేజర్లు పాల్గొన్నారు. ఇక్కడ స్కూల్ కట్టాలి. ఇదే వెస్ట్ ఫేస్ ది, ఇది కూడా 2600 స్క్వేర్ ఫీట్ లో ట్రిప్లెక్స్ వస్తుంది. శ్రీ భ్రమరా టౌన్షిప్ వాళ్ళంతా కూడా ఈరోజు ఒంగోలులో సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ పక్కన ఒక 90 ఎకరాల్లో ఈరోజు లేఅవుట్ జరుగుతుంది. దీనికి కూడా సిటీ లైవ్ ఐకాన్ టౌన్షిప్ కింద దానికి పేరు కూడా పెట్టారు. భ్రమరా టౌన్షిప్ అనేది కూడా అందరికీ తెలిసింది. వీళ్ళు అద్దంకి కానీ ఇటు సైడ్ చాలా ప్లేసెస్లో కూడా లేఅవుట్ వేశారు, చాలా చక్కగా వేశారు. దానికన్నా బైలా ప్రకారం ఏవైతే ఉన్నాయో నామ్స్ ప్రకారంగా చేశారు. కాబట్టి ఎవరైతే కొన్నారో వాళ్ళందరికీ కూడా ఈరోజు పీస్ఫుల్ వాతావరణంలో ఉన్నారు. ఏదో టెంపరీగా లేఅవుట్ వేసాము, తీసుకున్నాము, వెళ్ళిపోయాము అనేది కాకుండా వాళ్ళు వేసేది ప్రతి ఒక్కటి కూడా ఒక నామ్స్ ప్రకారంగా చేస్తారు. కాబట్టి ఈరోజు వాళ్ళకి మార్కెట్లో గుడ్ విల్ ఉంది. కాబట్టి దానికి వాళ్ళకి మనస్ఫూర్తిగా మన రామచంద్ర గారికి, అదేవిధంగా మాధవి గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా. అదేవిధంగా ఈ కార్యక్రమానికి మనకి రియాజ్ గారు, మా మేయర్ సుజాత గారు, అదేవిధంగా గరటి గారు, చైతన్య గారు, వీళ్ళందరూ కూడా అందరు పెద్దలంతా కూడా చాలామంది పార్టిసిపేట్ చేశారు. వాళ్ళందరూ కూడా నా అభినందనలు తెలియజేస్తూ తప్పకుండా ఈ టౌన్షిప్ బాగా సక్సెస్ అవుతుందని అందరూ కూడా చూసాము. రోడ్స్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళు ఒక పద్ధతి ప్రకారంగా చేస్తారు. కాబట్టి మార్కెట్లో అందరూ కూడా వచ్చి చూసి దీన్ని తీసుకొని దాన్ని మార్కెటింగ్ చేసుకునే విధంగా కొనుక్కోవాలని చెప్పి కూడా నేను తెలియజేస్తాను. కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో దాదాపు అన్ని పట్టణాల్లో, నగరాల్లో శ్రీ భ్రమరా టౌన్షిప్స్ గ్రూపు అన్ని చోట్ల గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్రాజెక్టులు, లేఅవుట్లు చేస్తూ ఉంది. దీనిలో క్రమంగా ప్రకాశం జిల్లాలో ఆల్రెడీ కనిగిరి, మార్కాపురం, దర్శి, మనకి మేదరమెట్ల ప్రాంతాల్లో మాత్రమే కాకుండా ఇప్పుడు మనకి ప్రకాశం జిల్లా హెడ్ క్వార్టర్స్ అయినటువంటి ఒంగోలు నగరంలో కార్పొరేషన్ లిమిట్స్లో ఈ రోజున సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ బ్యాక్ సైడ్న ఇక్కడికి బాగా దగ్గరగా, సిటీకి బాగా దగ్గరగా ఉన్న ఈ లొకేషన్లో, ప్రైమ్ లొకేషన్లో ద సిటీ అనే పేరుతో శ్రీ భ్రమరా ప్రాజెక్టు చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ రోజున మనకి ఇక్కడ రాబోయే కన్స్ట్రక్షన్స్కి, విల్లాస్ కానీ, దీంట్లో చేయబోతున్న ట్రిప్లెక్స్ హౌసెస్కి కానివ్వండి, రాబోతున్న స్కూల్స్, వీటన్నిటికీ కలిపి ఈ రోజున మహాశంకుస్థాపన మన ఎమ్మెల్యే గారు, గౌరవనీయులు శాసనసభ్యులు మన దామచల జనార్దన్ గారు, మరియు మన ఒనుడా చైర్మన్ గారు అయినటువంటి షేక్ రియాజ్ గారు, మహమ్మద్ రియాజ్ గారు, అలాగే మేడం మేయర్, మన ఒంగోలు నగర మేయర్ గారు అయినటువంటి మనకి సుజాత మేడం గారు, అలాగే గల్లా మాధవ్ గారు, మన గుంటూరు పశ్చిమ నియోజకవర్గం గల్లా మాధవ్ గారు. గరళ
మనకున్న మనసు ఒకటే. ఎన్నెన్నో ముద్రలున్నా, ఎన్నో భంగిములున్నా వాటన్నిటినీ మనకు అందించిన శ్రీ భ్రమరా ఒకటే. శ్రీ భ్రమరా టౌన్షిప్ ప్రైవేట్ లిమిటెడ్ అప్పటికి భద్రత మరియు రాబడిని కలిగిస్తూ 35 ప్రాజెక్టు పైగా శ్రీ భ్రమరా ఈ గుంటూరు, ప్రకాశం మరియు కృష్ణా జిల్లా ప్రజలకు అందించి ఏ విధంగా ఉంటాయి, ఏ విధంగా ఉన్నాయి, ఎలాంటి అద్భుతమైన ప్రాజెక్ట్స్ శ్రీ భ్రమరా వాళ్ళు చేయడం. థ్యాంక్ యూ. Sri Brahmara Township Private Limited. We are committed to building long-lasting relationships with our stakeholders and contributing to the sustainable development of the region. విజయం ఒక్కటే ముఖ్యులు ఉన్నారండి. వారిని కూడా ఈరోజు సభకు పరిచయం చేయవలసిందిగా చేసే భాగ్యం దొరికినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. వారిలో మా ఏ ప్రాజెక్ట్ అయినా సరే 6-3 అంటే మాధవ్ గారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. శ్రీ భ్రమరా టౌన్షిప్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతిష్టాత్మకంగా శ్రద్ధగా పరీక్షించి ఈ ప్రాజెక్ట్ ని ఈ స్థితికి తీసుకురావడానికి ఎంతో ముఖ్య పాత్ర వహించినటువంటి చిరంజీవి బాచిన కృష్ణ చైతన్య గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. ఇప్పుడు మనందరికీ గీతాసారం తెలుసు. 7 మంచి జరిగింది, రేపు కూడా మంచి జరుగుతుంది, ఎల్లుండి మంచి జరిగింది. ఈరోజు మనది అనుకున్నది నిన్న మరొకటిది, రేపు ఇంకొకటిది. మార్పు అనేది చాలా సహజమైనది. చాలా మందికి కూడా మార్పుని అంగీకరించరు, అక్కడే ఆగిపోతూ ఉంటారు. అలా కాకుండా వారిది అని అనుకున్నటువంటి ఈ భూమిని, ఈ పొలాన్ని మార్పు అంగీకరించి శ్రీ భ్రమరా టౌన్షిప్ అద్భుతమైనటువంటి ప్రాజెక్టుకి హృదయం కలిగినటువంటి ల్యాండ్ లార్డ్స్ లో కొంతమందిని కూడా సభకు శ్రీ పూసపాటి చంద్రారెడ్డి గారిని సాధారణ అభినందించాల్సినటువంటి విషయం. అది మీ అందరి కర్తాలతో ఈ యొక్క టోటల్ సమూహానికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటూ అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ అనేటట్లుగా బ్రహ్మైనటువంటి ఆగురు గారికి ఇద్దరికి కూడా గౌరవనీయులైనటువంటి పెద్దల చేతుల మీదుగా చిన్న ఫెలిసిటేషన్. రామచంద్ర సార్.
ఈరోజు బ్రహ్మరా టౌన్షిప్ వారి సంతపేట అనేది ఫేమస్. సంతపేట అనేది అప్పట్లో చుట్టుపక్కల గ్రామాలకు కానీ పెద్దవాళ్ళు కానీ ఇది హాస్పిటల్ ప్రాంతంగా ఈ రోడ్డు విశాలంగా మెట్లకి అందువల్ల నాయకులుగా ఒంగోలు పట్టణంలో మంచి నిర్వహిస్తుందిగా అయితే ఇక్కడ కూడా ప్రాజెక్టు అన్ని వస్తువులతో కూడిన కాలనీ అనేటువంటిది తర్వాత క్రమంలో ఒంగోలులో దేవాలయం తీసుకునే విధంగా ప్రయత్నించే విధంగా ఈ బ్రహ్మరా టౌన్షిప్ ఏర్పాటు చేయడం సంతోషం. గతంలో కూడా చూసాము. నేను నాకు తెలిసి మేడమెట్లో గ్లోబ్ సిటీ కానివ్వండి, అట్లానే కడిగిలో అది అక్కడ కూడా టౌన్షిప్ ఏర్పాటు చేశారు. అట్లానే దర్శనం ఏర్పాటు చేశారు. మార్కాపురంలో కూడా మంచి టౌన్షిప్ ఏర్పాటు చేశారు. అది అయితే మార్కాపురంలో అయితే అసలు ఆ టౌన్షిప్లో ఎలాంటి ప్లేస్ అంటే ఎలాంటి వాతావరణం అంటే హైదరాబాద్ జుబ్లీ స్టేట్లోనే మార్కాపురం జుబ్లీ లాగా తెలుస్తుంది. ఆ విధంగా ఫెసిలిటీ మార్కాపురం. అదేవిధంగా ఒంగోలు కూడా, ఈ ఒంగోలు పట్టణానికి కూడా మంచి లొకేషన్. రాబోయే కాలంలో ఈ ఒంగోలు జాతర అంటే మీకు వచ్చినా కానీ అభివృద్ధి మొత్తం జరుగుతుంది. ఇక్కడ ఇప్పుడు కందూరు ప్రాంతాలకైనా దీనికి వచ్చే మధ్యపాటి ప్రాంతాలకైనా సెకండ్ రావాలన్నా కూడా ఇప్పుడు అందరూ బైపాస్లో రోజుల్లో ఆ బైపాస్ దగ్గరలో తెలివిలో ఏర్పాటు చేయడం మనం చూస్తాం. హాస్పిటల్స్ అన్ని బైపాస్ దగ్గర వచ్చాయి. అసలు రాబోయే కాలంలో ఇక్కడ ఈ దగ్గరలో ఫిజికల్ ఇంజనీరింగ్ కాలేజీ, మరి స్కూల్స్ ఇవన్నీ కూడా చాలా దగ్గరలో ఏర్పాటు చేయడం చాలా సంతోషం. రాబోయే కాలంలో ఇది ఒంగోలుకి పెద్ద అసెట్ అని కూడా నేను తెలియజేస్తూ, మరి ఎక్కడికో ఉద్యోగులతో కూడా చాలా స్వేచ్ఛగా ధైర్యంగా ఉండొచ్చు. రాబోయే కాలంలో దీనికి బైపాస్ రోడ్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు చేమకుర్తి బైపాస్ వేయాలని చెప్పేసి మనం చాలా మంది అనుకుంటాము. కానీ ఇది కార్యక్రమం దాల్చాలి, త్వరలో కార్యక్రమం దాల్చుంది. మరి అలాంటప్పుడు ఈ రెండు బైపాస్ దగ్గర మధ్యలో ఉండేటువంటి ప్రాంతంగా ఉండబోతుందని చెప్పని, కాబట్టి మంచి లొకేషన్ అవుతుంది. వాళ్ళు హైదరాబాద్ చూస్తే చాలామంది పట్టని ఏ పట్టణాల్లో అయితే ప్రాజెక్టులు బ్రహ్మరా చేస్తుందో ఆ పట్టణానికి లేదా నగరానికి ఐకాన్ ఆఫ్ ప్రాజెక్టుగా ఆ లొకేషన్ ఒక ఐకాన్ లాగా ప్రతి ప్రాజెక్టు నిర్మిస్తారంటున్న బ్రహ్మరా ఈ రోజున మన ఒంగోలులో ద సిటీ లివ్ ఐకానిక్ ప్రత్యేకమైన జీవనాన్ని పొందడానికి ద సిటీ అనే ప్రాజెక్టు మీ ముందు తీసుకొచ్చింది. ఈ ప్రాజెక్టులో ఎందుకు కొనాలి, ద సిటీలో ఎందుకు కొనాలి, ఇప్పటికే అవగాహన వచ్చింది. బాగా ఒంగోలు అనే మన ప్రకాశం జిల్లా హెడ్ క్వార్టర్ అయినటువంటి ఈ నగరం మీరు గత 5 దశాబ్దాలుగా పరిశీలిస్తే విద్యా వైద్యం కోసం గుంటూరులో విజయవాడలో వెళ్లే రూరల్ టౌన్ అయిన కనిగిరి, దర్శి, మార్కాపురం ఇంకా పలు పట్టణాలు ఏదైతే ఉన్నాయో ఇవాళ అవన్నీ కూడా బాగా పొడన్సీగా అభివృద్ధి చెంది వాటి హెడ్ క్వార్టర్ అయినటువంటి ఒంగోలు యొక్క ప్రాధాన్యత పెరిగింది. అంతేకాకుండా మన రాష్ట్రంలో వైజాగ్ తర్వాత జిల్లా హెడ్ క్వార్టర్ కి అత్యంత దగ్గరగా కోస్టల్ లైన్ ఉంది. డొమెస్టిక్ టూరిజం చాలా వేగంగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉన్న తీర ప్రాంతం చాలా దగ్గరగా ఉన్న
నగరం మన ఈ ప్రాంతంలో ఒంగోలు మాత్రమే. అలాగే ప్రపంచంలో పేరెన్నికైన గెలాక్సీ గ్రానైట్ విరివిగా దొరికే వన్ అండ్ ఓన్లీ ప్రాంతం కూడా మన చేమకుర్తి, మన ఒంగోలు దగ్గరలో ఉన్న ప్రాంతం మాత్రమే. ఇండియాలో అత్యధికమైన గ్రానైట్ కంపెనీలు ఉన్న వన్ అండ్ ఓన్లీ డిస్ట్రిక్ట్ కూడా మన ప్రకాశం జిల్లానే. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఒంగోలు గిత్తలకి గమ్య మన ప్లేస్ కూడా మన ప్రకాశం జిల్లా కేంద్రపట్టణమైన ఒంగోలు మాత్రమే. అలా గుండ్లకమ్మ పరివాహక ప్రాంతం ఈ ఒంగోలు నగరం గత 5 దశాబ్దాల్లో చాలా 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 వేగవంతంగా అభివృద్ధి చెందడానికి టొబాకో ఇండస్ట్రీ కారణం. ఈ మధ్య కాలంలో బాగా హెల్త్ ఇండస్ట్రీ, ఎడ్యుకేషన్ ఇండస్ట్రీ కూడా బాగా వేగంగా అభివృద్ధి చెందుతూ వస్తూ ఉంది. ఎందుకంటే మిగతా వాణిజ్య పంటల వల్ల కానివ్వండి, ఇండస్ట్రీస్ వల్ల కానివ్వండి, ఏ స్థాయిలో అభివృద్ధి జరుగుతుందో దానివల్ల సిటీ మైగ్రేషన్ బాగా పెరిగి దాని ద్వారా హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ యొక్క ఇండస్ట్రీస్ కూడా బాగా వేగంగా అభివృద్ధి చెందడానికి దోహదపడ్డాయి. ఇలాంటి ఒంగోలు పట్టణానికి, ఒంగోలు నగరానికి మీరు గమనిస్తే ఈవెన్ గుంటూరులో కూడా లేనటువంటి మంచి మంచి విల్లా ప్రాజెక్టులు, బాగా రిచెస్ట్ విల్లా ప్రాజెక్టులు ఒంగోలులో మాత్రమే ఉన్నాయి. దాదాపు ఇక్కడున్న అంటే మాల్స్ హైరేజ్, ఫస్ట్ హైరేజ్ అపార్ట్మెంట్ కూడా ఒంగోలులోనే వచ్చింది, గుంటూరులో తర్వాతే వచ్చింది. అలాగే విజయవాడ కూడా లేదు అప్పటికి, బీకే టవర్స్ పెట్టడానికి. సో ఇలా అన్ని రకాలుగా అన్ని రంగాల్లో బాగా ముందున్న ఒంగోలు గత 2 దశాబ్దాల్లో ఆ వేగాన్ని బాగా విస్తారంగా పెంచి ఇప్పుడు బాగా ఉచ్చ స్థితిలో ఉన్న ఈ టైంలో మంచి నాగరికత అందించగలిగే ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ యొక్క అవసరం ఈ ప్రాంతంలో ఎంతైనా ఉంది. అలాంటి ఆవశ్యకత ఈ ప్రాంతానికి ఉండడంతో చుట్టుపక్కల పట్టణాల్లో, ఈ ఒంగోలు ప్రకాశం జిల్లాలో ఉన్న పట్టణాల్లో ఇప్పటికే కనిగిరిలో శ్రీ భ్రమరా బృందావనం పేరుతో, మార్కాపురంలో శ్రీ భ్రమరా శ్రీ సిటీ పేరుతో, అలాగే దర్శిలో బీవీఎస్ఆర్ గార్డెన్స్ పేరుతో, అలాగే మనకి మేదరమెట్లలో చాలా మెగా ప్రాజెక్ట్ శ్రీ భ్రమరా గ్రోత్ సిటీ పేరుతో ప్రకాశం జిల్లాలో అణువణువున భ్రమరా నిండి ఉంది. అలాంటి భ్రమరా ఈ రోజున కేంద్ర స్థానమైన మన ఒంగోలులో, అది కూడా చాలా దగ్గరగా ఇవాళ మనం చూస్తా ఉంటే మీకు ఒకవైపున కిస్ కాలేజ్, ఇంకో వైపున బీకే టవర్స్, ఇంకో వైపు పలు హాస్పిటల్స్, ఇవన్నీ కూడా మన కన్సూప్ మేరలో బాగా కనబడతా చక్కగా. అండ్ అవన్నీ కూడా సెంటర్ లో మనం ఉన్నట్టుగా ఈ రోజున ఒక అద్భుతమైన ప్లేస్ మనకి ఈ రోజున ఈ ప్రాజెక్ట్ యొక్క లొకేషన్ రూపంలో మన ముందు ఉంది. మనం ఫౌండేషన్ కోసం గుంట తీస్తేనే జస్ట్ 4 feet లోనే చక్కని కమ్మని నీరు వాటర్ వచ్చే పరిస్థితులు, ఎంత గ్రౌండ్ వాటర్ ఉన్న లొకేషన్ గా కూడా ఈ ప్రాంతానికి ప్రత్యేకత వచ్చేసింది. సో ఇలా చుట్టుపక్కల ఉన్న డెవలప్మెంట్స్ పరంగా, ఈ ప్రాంతం యొక్క గొప్పదనం పరంగా దీనికి బాగా ఇలాంటి నగరానికి చాలా హై కనెక్టివిటీతో ఉండి ఈ కనెక్టివిటీని మనం భ్రమరా ప్రాజెక్టే అభివృద్ధి చేస్తూ ఈ రోజున తార్ రోడ్డుతో సహా అప్రోచ్ డెవలప్ చేస్తున్నాం. అలాగే రాబోయే రోజుల్లో ఇందాక గంటయ్య గారు చెప్పారు, ఇటువైపు నుంచి బైపాస్ రాబోతుంది. ఇది అక్షర సత్యం. మనకి కొత్తగా ఇంప్లిమెంట్ అయిన ఒంగోలు మాస్టర్ ప్లాన్ లో కూడా 80 feet రోడ్ మన ప్లాన్ లో నుంచి మన ల్యాండ్ లో నుంచి 80 feet రోడ్డు మాస్టర్ ప్లాన్ రూపంలో, మాస్టర్ ప్లాన్ లో ఉన్న 80 feet రోడ్ పాస్ అయ్యింది. ప్లాన్. సో అంటే దాంట్లో ఏదైతే 80 feet రోడ్ వెళ్ళిందో మనం కూడా ఈ 80 feet రోడ్ ని ఇక్కడ మీరు గమనిస్తే ఇది 80 feet రోడ్ మన లేఅవుట్ లో ఉన్న ఏరియా వరకు మనం అభివృద్ధి చేస్తాం. భవిష్యత్తులో ఈ ప్రాంతంలో వచ్చే అభివృద్ధిని కేంద్రీకరించుకొని ఆ 80 feet రోడ్ ఇటువైపు ఉన్న హైవేకి, ఇటువైపు ఎర్రజల్ల రోడ్ క్రాసింగ్ వరకు కూడా 4 lanes వరకు కూడా కంప్లీట్ గా ఈ 4 lanes నుంచి 4 lanes వరకు 80 feet రోడ్ మన సైట్ లో నుంచి వెళ్ళడం చాలా ఈ ప్రాజెక్ట్ యొక్క ప్రత్యేకతలో ఒకటి. అలాగే దీంట్లో ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే చాలా అద్భుతం ఒకటి ఉంది. ఈ అద్భుతం ఏంటంటే మనకి హై టెన్షన్ లైన్ ఏదైతే వెళ్ళిందో ఆ లైన్ కి మనకి కింద ఒక 33 feet రోడ్ గ్రీనరీకి, ఇటువైపు 30 feet రోడ్డు, ఇటువైపు 33 feet రోడ్, 33 మొత్తం టోటల్ గా 100 feet మనకి విఐపి రోడ్డు రూపంలో దాదాపు మన లేఅవుట్ లో నుంచి
1.5 కిలోమీటర్ స్ట్రెచ్ భ్రమరా ప్రాజెక్ట్ లో నుంచి పాస్ అవుతూ ఇంకొక 1.5 కిలోమీటర్ కనుక వెళితే మన హైవేకి ఏదైతే ఎర్రజల్ల రోడ్ జాయిన్ అయిందో అక్కడ ఈ రోడ్డు జాయిన్ అయిపోతా ఉంది. ఈ రోడ్డు కంప్లీట్ గా ఇది 150 ఎకరాల ప్రాజెక్టు. ఈ 150 ఎకరాల ప్రాజెక్ట్ లో కేవలం ఈ రోజున మీ ముందున్నది అప్రూవల్స్ అప్లై చేసి టిఎల్పి అప్రూవల్ వచ్చినది. ఇది కేవలం ఒక 70 ఎకరాల ప్రాజెక్టు మాత్రమే మీ ముందుంది. ఈ 150 ఎకరాల ప్రాజెక్ట్ లో దిగువన ఒక 30 ఎకరాలు, ఇటువైపున ఒక 70 ఎకరాల చిల్లర, మనకి 60 ఎకరాల చిల్లర ఫేజ్ 2 రూపంలో ఈ వైపు ఉన్న 80 ఫీట్ రోడ్డు కింద ఉన్న కెనాల్కి అవతల వైపున మనకి ఫేజ్ 2 రూపంలో రాబోతా ఉంది. సో ఈ ప్రాజెక్ట్ లో మనం ఎంటర్ అయితే ఏదైతే అవుతున్నామో ఈ రోడ్డు మెయిన్ రోడ్డు మొత్తం కూడా 50 ఫీట్ రోడ్డు. ఈ 50 ఫీట్ రోడ్డు ఎండ్ వరకు వచ్చి 100 ఫీట్ రోడ్లో జాయిన్ అవుతుంది. ఈ రిమైనింగ్ రోడ్లన్నీ కూడా 33 ఫీట్ రోడ్లు, అలాగే ఈ 2 రోడ్లు 40 ఫీట్ రోడ్లుగా, మళ్ళీ పై రోడ్లు మనకి 33 ఫీట్ రోడ్లుగా అభివృద్ధి చేస్తా ఉన్నాం. దీంట్లో చాలా గొప్ప ప్రత్యేకత కూడా ఏంటంటే మనకి ఓపెన్ స్పేస్, అంటే ఓపెన్ స్పేస్ దాంట్లో మనం ప్రతి ప్రాజెక్ట్ లో ఓపెన్ స్పేస్ డెవలప్మెంట్ చాలా యూనిక్ గా డెవలప్ చేస్తాం. ఈ డెవలప్ చేసే క్రమంలో భాగంగా ఇక్కడ స్టార్ట్ అయ్యి ఈ కనపడేది మీకు వాకింగ్ ట్రాక్ లెంత్ మీరు గమనించండి. ఆ వైట్ లైన్ మొత్తం కూడా ఫుట్పాత్ వాకింగ్ ట్రాక్ రూపంలో ఆ చివరి దాకా వెళ్ళి అక్కడ పైన నార్త్ లో ఉన్న చెరువు దగ్గర నుంచి కంప్లీట్ గా నార్త్ పైన సౌత్ లో వెస్ట్ లో ఉన్న మనకి ఏదైతే ఇందాక ఐకాన్ గ్లోబల్ స్కూల్ వాళ్ళు స్కూల్ అనౌన్స్ చేశారో ఆ స్కూల్ ప్రాంతం ఇది. ఆ స్కూల్ వరకు కూడా ఆల్మోస్ట్ ఒక రౌండ్ మనం వెళ్ళొస్తే 1.5 కిలోమీటర్ ఒక రౌండ్ తోటి మనకి మార్నింగ్ వాకింగ్ కి సరిపోయే లెంత్ ఉన్న వాకింగ్ ట్రాక్ ఈ ప్రాజెక్ట్ లో చాలా ప్రత్యేకత. అంతేకాకుండా ఈ విఐపి రోడ్ మొత్తం కూడా అన్ని కూడా చాలా పట్టణ ప్రముఖులు దాంట్లో స్థిర నివాసం ఏర్పరచుకోవడానికి, పెద్ద పెద్ద విల్లాలు నిర్మించుకోవడానికి ముందుగానే అడిగి కొన్ని దాంట్లో పెట్టుకోవడం జరిగింది. కొంతమంది ల్యాండ్ లార్డ్లు కూడా వాళ్ళతో పాటు పెద్దవి తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఏదైతే ఈ 50 ఫీట్ రోడ్ ఉందో ఈ మనకి దీంట్లో ఏ బ్లాక్, బి బ్లాక్, ఈ కలర్ మీద మొత్తం ఏ బ్లాక్, ఇది వచ్చేసరికి బి బ్లాక్. దీంట్లో ఏ బ్లాక్ మొత్తం ఏ బ్లాక్, ఆ కింద ఉన్న ఆ కలర్ వరకు మాత్రం బి బ్లాక్. దీంట్లో ఈ ఆరెంజ్ కలర్ వరకు మాత్రం ఉన్నాయి ట్రిప్లెక్స్ హోమ్స్. మనకి G+2 హౌస్ ఎలివేషన్, G+2 తోటి మనకి దీంట్లో ఈస్ట్ ఫేస్ ఇది ఈస్ట్ ఫేస్ విల్లా ఎలివేషన్. దీనికి వచ్చేసరికి 183,201 స్థాయిలో కానీ వినియోగించుకునేలాగా విత్ అటాచ్ టాయిలెట్ తో ఉండి మళ్ళీ దీనికి ఒక వరండా ఉండి ఈ ముందు టెర్రస్ ప్రాంతం అంతా వినియోగించుకునేలాగా 2,848 చదరపు అడుగుల్లో 201 గజాలలో చాలా అద్భుతమైన ట్రిప్లెక్స్ హౌస్ ఇది అందుబాటులోకి వస్తూ ఉంది. వెస్ట్ ఫేస్, ఈ వెస్ట్ ఫేస్ ఎలివేషన్ ఈస్ట్ కంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. దీంట్లో ఒక ప్రత్యేకత ఏంటంటే దాంట్లో కంటే తక్కువ విస్తీర్ణంలో ఎలివేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో బాగా వస్తుంది. అట్ ద సేమ్ టైమ్ కంఫర్ట్ కూడా బాగా పెరుగుతుంది. గమనిస్తే దీంట్లో సేమ్ కార్ పార్కింగ్, హాల్, కింద కిచెన్, డైనింగ్ తో పాటు ఆగ్నేయంలో స్టేర్ కేస్ తో వచ్చి నైరుతిలో వచ్చి మాస్టర్ బెడ్రూమ్ వచ్చి, అలాగే పైన వచ్చేసరికి 2 బెడ్రూమ్లు, హాల్, స్టేర్ కేసు, అటువైపు బాల్కనీ, ఇటువైపు బాల్కనీ ఉండి పైన సేమ్ మల్టీపర్పస్ రూమ్, అంటే మనకి హోమ్ థియేటర్ కానీ స్టడీ రూమ్ కానీ ఇలా ఉండి బ్యూటిఫుల్ టెర్రస్ ఎంజాయ్ చేసేలాగా మనకి 2,610 స్క్వేర్ ఫీట్లలో చక్కగా ఇది ఈ ప్రాజెక్ట్ లో ఈ 2 రకాల ప్లాన్లు ట్రిప్లెక్స్ హౌస్ ఏదైతే ఉన్నాయో మన ఫ్లోర్ ప్లాన్ లో, మన లేఅవుట్ ప్లాన్ లో ఉన్నాయో అవన్నీ కూడా ప్రజెంట్ చేయడం జరుగుతాం. దీంట్లో ఇంతేకాకుండా ఈ పార్కులు అంటే స్పెషల్ గా భ్రమర యూనిక్నెస్ ని ఎలివేట్ చేస్తూ ఉంది. వాటిల్లో ముద్రా పార్క్ ఉంటాయి.
ముద్రలు ఎంతసేపు ప్రాక్టీస్ చేయాలి, ఏ ముద్ర మన హెల్త్లో ఏ పాయింట్ని బాగా క్యూర్ చేస్తుంది, ఎంతసేపు ప్రాక్టీస్ చేయాలి అని దాని మీద కేంద్రీకరిస్తూ, అలాగే దాని చుట్టుపక్కల కూడా ఆ పీస్ఫుల్ యాంబియన్స్ ప్రాక్టీస్ చేయడానికి కూడా ప్రతి చోట మనం ముద్రా పార్క్ చేసే భాగంలో భాగంగా ఇక్కడ ఈ ప్రాజెక్టులో ముద్రా పార్క్ చాలా స్పెషల్గా యూనిట్గా డెవలప్ చేస్తా ఉన్నాం. అలాగే మనకి వ్యాయామశాల ఓపెన్ అవుట్డోర్ జిమ్ కూడా మనం దీంట్లో డెవలప్ చేయబోతా ఉన్నాం. చక్కగా మార్నింగ్ వాకింగ్ బయలుదేరితే ఇందాక మార్నింగ్ వాకింగ్ బయలుదేరితే మనం ఆ వాకింగ్ లోనే మనకి కవర్ అయిపోయేది. ఒక ఏరియాలో ఏమన్నా ఇంట్లో మన పిల్లల యొక్క అవుట్డోర్ గేమ్స్ వస్తాయి. సో పిల్లలు తీసుకొని మన పార్కుల్లోకి వెళ్తే మనకి ఆహ్లాదంగా హెల్త్ అంతా బాగా ప్లస్ పిల్లల యొక్క సరదా అన్న తీరేలాగా చక్కగా మనకి దాదాపు ఈ ప్రాజెక్టులో 7 ఎకరాల ఓపెన్ స్పేస్ రూపంలో డెవలప్ చేయబోతా ఉన్నాం. దీంట్లో ఈ మొత్తం ప్రాజెక్టులో 15 ఎకరాల ల్యాండ్ కంప్లీట్ గా పార్కుల రూపంలో అభివృద్ధి చేయబోతా ఉన్నాం. ఒక సిటీలో, ఒక ప్రాజెక్ట్ లో, ఒక కమ్యూనిటీలో 15 ఎకరాల స్థలాన్ని ఒక పార్కులుగా అభివృద్ధి చేస్తే దాంట్లో మన జీవనం ఉంటే ఎంత ప్రశాంతంగా ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. సో మనకి బ్యూటిఫుల్ అంటే మన చక్కగా మనకి ప్లాట్లన్నీ కూడా 33-55 మొత్తంతోటి మనకి ఇక్కడ గజాలు మేము మాట్లాడుతూ ఉంటాం. ఈ ప్రాంతంలో గదుల యొక్క ఆవశ్యకత గదుల్లో చెప్తూ ఉంటారు. అయితే ఈ గదులు వచ్చేసరికి 8 గజాలని ఒక గదిగా మాట్లాడతాం. 8 గజాలు ఈజీక్వల్ ఒక గది. సో ఇక్కడ మేము గదుల్లో గజాల 2 రకాలు కూడా మీకు నేను చెప్తాను. ఇప్పుడు దీంట్లో వచ్చేసరికి ఇది కేవలం ప్రీ లాంచ్ మాత్రమే. దీంట్లో మీరు గమనిస్తే భ్రమరాలో ప్రీ లాంచ్ లో కొన్న వాళ్ళలో రేటు పెరగని వాళ్ళు గత చరిత్రలో ఒక్కళ్ళైనా ఉన్నారా? అసంభవం. ప్రీ లాంచ్ లో కొన్న వాళ్ళు కనుక అప్రిసియేషన్ రాకపోతే భ్రమరాలో ద సిటీలో ప్లాట్ ఫ్రీ అవునా కదా? ఎందుకంటే ఖచ్చితంగా ప్రైస్ డబల్ చేసి తీరుతాం. 4,000 పెట్టిన దగ్గర 10,000 చేశాం, 10,000 పెట్టిన దగ్గర 20,000 చేశాం, 24,000 పెట్టిన దగ్గరికి దాదాపు పోరంకిలో కూడా 40,000 రూపాయలు చేశాం. ప్రతి చోట భ్రమర డెవలప్మెంట్స్ చేయడం ద్వారా భ్రమర పూర్తి స్థాయిలో ప్రాజెక్ట్ ని డిజైన్ చేసి ఆ డిజైన్ ని ఎగ్జిక్యూట్ చేయడం ద్వారా, దాంట్లో ఇల్లు నిర్మించడం ద్వారా, దాంట్లో పెట్టుబడి పెట్టిన పెట్టుబడిదారుల యొక్క డబ్బు రెట్టింపైన ప్రతి ప్రాజెక్ట్ లో రెట్టింపైంది. అలాంటిది ఇలాంటి ఒక అద్భుతమైన కేంద్ర స్థానం, ప్రకాశం జిల్లా కేంద్ర స్థానమైనటువంటి ఒంగోలు సిటీలో కార్పొరేషన్ లిమిట్స్ లో ఇలాంటి గ్రాండ్ ప్రాజెక్ట్ లో మనం ఇవాళ పెట్టబోతున్న రేటు కూడా, పెట్టబోతున్న పెట్టుబడి కూడా 2 రేట్లు అవుతుందనడానికి ఎలాంటి సందేహం లేదు. ఇంకొక ముఖ్య విషయం చెప్తున్నా, ఇల్లు కొనుక్కునే వాళ్ళకి, ఒంగోలులో ఇల్లు కొనుక్కునే వాళ్ళకి ఇంతకంటే సువర్ణ అవకాశం ఉండదు. ఎందుకంటే మీరు స్క్వేర్ అపార్ట్మెంట్ లో కొనాలంటే స్క్వేర్ ఫీట్ ఎంత ఉంది? ఎవరు లేరా? అపార్ట్మెంట్ స్క్వేర్ ఫీట్ లో తెలిసిన వాళ్ళు ఎవరు లేరా? 5,000. అదే కనుక విల్లాలో స్క్వేర్ ఫీట్ ఎంత పడుతుంది? ఎంత? 7,000. సో అపార్ట్మెంట్ అయితే 4,000 నుంచి 5,000 లోపల లేనిది. అలాగే విల్లా అయితే మనకి 7,000 రూపాయలు లేనిది, మనకి వాళ్ళ ఇల్లు లేని పరిస్థితి. అట్లాంటిది భ్రమర ద సిటీలో లాంచింగ్ ప్రైస్ కింద ఇందాక చూపించిన అంటే 7 ఎకరాల పార్కులు ఉండి, ఇలా దాదాపు 100 కిలోమీటర్ల దాకా రోడ్డు నెట్వర్క్ ఉండి, చుట్టూ కమ్యూనిటీ కాంపౌండ్ వాల్ ఉండి, సోలార్ ఫెన్సింగ్ ఉండి, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ఉండి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉండి, ఒక అద్భుతమైన అవెన్యూ ప్లాంటేషన్ ఉండి, అన్ని పార్కులు అభివృద్ధి చేసి దాంట్లో ఒక ట్రిప్లెక్స్ హౌస్ మనం కొనుక్కుంటే ఆ ఇల్లు కేవలం ఈ రోజున లాంచింగ్ ప్రైస్
కేవలం 4,500 రూపాయలు మాత్రమే. స్క్వేర్ ఫీట్ 4,500 రూపాయలకి అపార్ట్మెంట్ లో లోయెస్ట్ రేట్ ఏదైతే ఉందో, విల్లాలో రిచ్ క్వాలిటీ, రిచ్ అంబియన్స్, రిచ్ ఎలిగెన్సీ ఉన్న ప్రాజెక్ట్ లో ఏదైతే రేట్ మనకి సెగ్మెంట్ ఉంటుందో దాన్ని ఈ రేట్ లో తీసుకొచ్చి లాంచింగ్ ప్రైస్ లో ఇవాళ మీకు అందించడం జరుగుతూ ఉంది. కాబట్టి అవి ఎన్ని ఉన్నాయి మన కడతలు ఎన్ని ఉన్నాయి? జస్ట్ 52 లిమిటెడ్ ఎడిషన్ అంటారు దీన్ని. 52 విల్లాలు మాత్రమే ఉన్నాయి. ఒక విల్లా కూడా అదనంగా మనం చెయ్యం. కాబట్టి 52 విల్లాలు మాత్రమే ఉన్నాయి. 4,500 రూపాయల రేట్లో ఈ రోజు మనం అది అయితే నెక్స్ట్ బి బ్లాక్, ఈ విఐపి రోడ్ 100 ఫీట్ రోడ్ విఐపి రోడ్ ఏదైతే ఉందో, ఈ విఐపి సెగ్మెంట్ పక్కన ఈ స్కూలు దాదాపు చాలా 2 ఎకరాల పైగా స్థలంలో 50,000 స్క్వేర్ ఫీట్ పైగా కడుతూ మొదటి ఫేజ్ లో, సెకండ్ ఫేజ్ లో 5 ఎకరాలు 1,00,000 స్క్వేర్ ఫీట్ తో రాబోతున్న ఈ స్కూల్ కి దగ్గరగా ఉన్న ఈ బి బ్లాక్ లో ప్రైస్ గదుల్లో చెప్పనా గజాల్లో చెప్పనా? గదుల్లో వచ్చరికి గది ఈ రోజు లాంచింగ్ ప్రైస్ మాత్రమే. ఇది జనవరి 15వ తారీఖు వరకు మాత్రమే ఈ రేట్లు ఉంటాయి. ఎప్పటి వరకు? రిజల్ట్స్ జనవరి 15 వరకు మాత్రమే ఈ రేట్లు ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, జనవరి 15 నుంచి పెరుగుతాయి. రేట్ రాసి పెట్టుకోండి మీరు. 1,60,000 రూపాయలు మాత్రమే గది. ఎంత? తప్పట్లో గట్టిగా రావట్లేదు మీ దగ్గర నుంచి. 1,60,000 రూపాయలు మాత్రమే గది బి బ్లాక్ లో. అలాగే అంటే గజాల్లో 20,000 రూపాయలు మాత్రమే. 20,000 రూపాయలు మాత్రమే గజాల్లో. అలాగే మనకి ఏ బ్లాక్ ఏదైతే ఏ బ్లాక్ ఉందో, ఏ బ్లాక్ లో 2 సంవత్సరాల తర్వాత గజం కొనాలంటే 50,000 రూపాయలు లేని మీ గజం రాదు. 4 లక్షల రూపాయలు లేని గది రాదు మీకు ఇక్కడ. అది భ్రమరా వారంటీ, భ్రమరా గ్యారంటీ భవిష్యత్తులో. అలాంటి లొకేషన్ లో ఈ ఏ బ్లాక్ లో గది కేవలం 1,80,000 రూపాయలు మాత్రమే. 22,500 రూపాయలు మాత్రమే గజం రేటు. అయితే ఈ రెండింటికి ఈస్ట్ ఫేసింగ్ కి 1,000 రూపాయలు, నార్త్ ఈస్ట్ కి 3,000 రూపాయలు, ఎనీ కార్నర్ కి 500 రూపాయలు గజానికి చొప్పున అదనం. రేట్లు అందరికి అర్థమైనగా? అందరికీ రేట్లు అర్థమైనగా? 4,500 రూపాయలు స్క్వేర్ ఫీట్ కి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ మన విల్లాకి. అలాగే ఏ బ్లాక్ లో 1,80,000, 22,500. ఈ బ్లాక్ లో 1,60,000, 20,000 రూపాయలు గజం రేటు ఉంటున్నాయి. కాబట్టి ఇలాంటి ప్రాజెక్టులో నాకు ద సిటీలో ప్లాట్ ఉంది, ద సిటీలో విల్లా ఉంది అని గర్వించే స్థాయిలో ఈ ప్రాజెక్ట్ మేము నిర్మిస్తామని మీ అందరికీ తెలియజేస్తూ, ఈ రోజున బుక్ చేసుకునే వాళ్ళకి రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఉచితం. ఈ రోజున బుక్ చేసుకునే వాళ్ళకి మీ ప్లాట్ కానీ మీ ఇల్లు కానీ రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఉచితంగా ఈ రోజున బుక్ చేసుకునే వాళ్ళకి లాంచింగ్ మీరు వచ్చి ఇన్ని గంటల మాతో కూర్చొని మా అందరిది విని మీరు కనుక బుక్ చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించిన వాళ్ళకి రిజిస్ట్రేషన్ ఛార్జీలు సుమారుగా ఎంత అవుతుందో తెలుసా? తక్కువేమి కావు. దాదాపు 9,000 రూపాయలు పెట్టిన 1,80,000 రూపాయల దాకా, అంటే సుమారుగా 2 లక్షల లోపు వరకు మనకి రిజిస్ట్రేషన్ ఖర్చులు అవుతాయి. అవి ఉచితంగా ఈ రోజు బుక్ చేసిన వాళ్ళకి కంపెనీ తరఫునే పే చేయబడుతుంది. కాబట్టి మంచి ఆపర్చునిటీ వినియోగించుకునే వాళ్ళు
బ్లాకులకు కొంతమంది ఇల్లు కట్టుకుంటామని, కొంతమంది అపార్ట్మెంట్లు కడతామని, అపార్ట్మెంట్ డెవలప్మెంట్లకి సైట్లు ఇస్తే కడతామని వచ్చేవాళ్ళు, మేము గ్రూప్ హౌసింగ్ చేసుకుంటామని వచ్చేవాళ్ళు, లేదా గ్రూప్ ప్లాట్లు తీసుకుంటామని వచ్చేవాళ్ళు. లంచ్ తర్వాత మీ అందరికీ కూడా అందుబాటులో సాయి శంకర్ గారు, తిరుపతి గారు, ఇక్కడ బ్రాంచ్ మేనేజర్ గా తిరుపతి గారు, మన డైరెక్టర్ గా సాయి శంకర్ గారు మీకు అందుబాటులో ఉంటారు. వీళ్ళిద్దరూ కూడా మనకి ఇక్కడ మన ఆఫీస్ ఉంది, ఇక్కడ మన రామచంద్రబాబు ఎదురుగా రాయలోపు బిల్డింగ్ లో పైన 4వ ఫ్లోర్ మన ఆఫీసు. కాబట్టి పద్మా టవర్స్ పక్కన మన ఆఫీస్ లో 4వ ఫ్లోర్ లో అందుబాటులో ఉంటారు. సో లంచ్ తర్వాత మీరు బుక్ చేసిన వాళ్ళు ఇక్కడ కొంతసేపు 2 hours ఇక్కడ అవైలబిలిటీ ఉంటారు, తర్వాత మళ్ళీ ఆఫీస్ అవైలబిలిటీ ఉంటారు. కాబట్టి మనకి ప్రాజెక్ట్ యొక్క ఫీచర్స్ అర్థమైంది, లొకేషన్ అర్థమైంది, ఈ ప్రాంతం ప్రత్యేకత అర్థమైంది, ఈ ప్రాజెక్ట్ ప్రత్యేకత అర్థమైంది. ఈ ప్రాజెక్ట్ లో 15 నుంచి అంకణం గజం 2 లక్షల రూపాయలు. ఏ బ్లాక్ బి బ్లాక్ 2 కూడా గది 2 లక్షల రూపాయలు. జనవరి 16వ తారీఖు నాడు ధర రాసుకోండి. ఇది కూడా ఆ రోజు వచ్చి ఒక రోజు ఎక్స్టెన్షన్ అడిగినా కూడా ఉండదు. కాబట్టి అవకాశాలు పూర్తి స్థాయిలో వినియోగించుకోండి. జనవరి 16వ తారీఖు నుంచి గది 2 లక్షల రూపాయలుగా ఈ ప్రాజెక్ట్ లో ఉండబోతా ఉంది. కాబట్టి ఈ ప్రీ లాంచ్ అవకాశాన్ని పూర్తి స్థాయిలో మిత్రులందరూ, మా ప్రీవియస్ కస్టమర్లందరూ, మరి కొత్తగా మన ఒంగోలు ప్రాంత వాసులందరూ కూడా వినియోగించుకుంటారని ఆశిస్తూ